ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్లో ఎప్పుడూ ఏదో ఒకటి ఉంటుంది టు సర్ప్రైజ్. కానీ ఈసారి చాలానే ఉన్నాయి అండ్ దేర్ ఇస్ అ లాట్ అట్ స్టేక్. ఫస్ట్, ఇన్ గోవా చాలామంది ఓలా స్కూటర్ కస్టమర్లు వాళ్ళ గోవా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్కి కంప్లైంట్ చేశారు స్కూటర్ పోర్ క్వాలిటీ గురించి అండ్ పోర్ సర్వీస్ ఎక్స్పీరియన్స్ గురించి. అందుకు ఓలా ఎలక్ట్రిక్ యొక్క ట్రేడ్ సర్టిఫికేట్ని గోవా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ప్రస్తుతానికి సస్పెండ్ చేసింది అండ్ గోవా స్టేట్లో ఓలా స్కూటర్స్ అమ్మకూడదు అని ఆపింది ఫర్ నౌ. అండ్ ఐ విష్ ఇది ఓలా స్కూటర్స్ యొక్క ప్రోడక్ట్ అండ్ సర్వీస్ ఇష్యూస్ని ఫిక్స్ చేసే దిశగా తీసుకెళ్లి తొలి అడుగుగా మారుతుంది అని భావిస్తున్నాను. వాళ్ళ సేల్స్ నంబర్ కూడా మనకి ఎగ్జాక్ట్లీ ఇదే చెబుతోంది. ప్రతి నెల వాళ్ళ సేల్స్ అండ్ మార్కెట్ షేర్ పడిపోతూ వస్తుంది. దిస్ హ్యాస్ టు బి ఫిక్స్డ్. కానీ సేల్స్ డేటా గురించి మాట్లాడే ముందర ఐఎమ్ కన్సర్న్డ్ అబౌట్ ఎగ్జిస్టింగ్ ఓలా స్కూటర్ కస్టమర్స్ ఇన్ గోవా. సేల్స్ అయితే మరి సస్పెండ్ చేశారు, కానీ ఉన్న కస్టమర్ల సర్వీస్ ఇష్యూస్ని ఫిక్స్ చేసే దిశగా వాళ్ళకి అందుబాటులో ఉండేలాగా ఐ హోప్ దే విల్ ఫిగర్ అవుట్ సంథింగ్. అండ్ అక్టోబర్ సేల్స్ డేటా కూడా మనకి ఎగ్జాక్ట్లీ ఇదే చెబుతోంది. ఓలా స్కూటర్స్ కేవలం 15,000 స్కూటర్లు మాత్రమే అమ్మగలిగారు ఇంత పీక్ ఫెస్టివ్ సీజన్లో కూడా, అండ్ దే ఆర్ రైట్ నౌ ఇన్ 5th ప్లేస్. కానీ ఆ మిగతా బ్రాండ్స్కి మాత్రం డ్రీమ్ రన్ అని చెప్పొచ్చు. చేతక్ 31,000 పైచిలుకు స్కూటర్లని అమ్మి నంబర్ 1 ప్లేస్లో ఉంది. టీవీఎస్ 29,000 పైచిలుకు స్కూటర్లని అమ్మి నంబర్ 2. ఏథర్ ఫర్ ద ఫస్ట్ టైం 20,000 ప్లస్ స్కూటర్స్, ఇన్ఫ్యాక్ట్ అంతకంటే చాలా ఎక్కువ 28,000 స్కూటర్లని అమ్మి 3rd ప్లేస్లో ఉంది. ఫస్ట్ టైం ఏథర్ టీవీఎస్ అండ్ చేతక్కి చాలా దగ్గరగా వచ్చింది. ఇన్ఫ్యాక్ట్ ఏథర్ స్కూటర్ యొక్క యావరేజ్ ప్రైస్ చేతక్ అండ్ ఐక్యూబ్లతో పోలిస్తే కాస్త ఎక్కువ ఉంటుంది కనుక బహుశా ఈ నెల ఏథర్ మిగతా స్కూటర్ బ్రాండ్లతో పోలిస్తే హైయెస్ట్ రెవెన్యూ రికార్డ్ కూడా చేసి ఉండొచ్చు. దేర్ ఇస్ అ పాసిబిలిటీ. హీరో విడాక్ కూడా ఇట్స్ ఎ డ్రీమ్ రన్ హైయెస్ట్ సేల్స్ నెంబర్ రికార్డ్ చేశారు, 16,000 స్కూటర్లు. అండ్ రివర్ ఇండి కూడా చాలా మంచి నెల విత్ న్యూ స్టోర్ లాంచ్ ఇన్ నార్దర్న్ పార్ట్స్ ఆఫ్ ద కంట్రీ 1,600 స్కూటర్లని అమ్మారు. ఇది బహుశా ఒక సంకేతంగా భావించవచ్చు. ఇన్ని స్కూటర్లు అమ్మారు గనుక ఇండి పాపులారిటీ కూడా పెరుగుతూ ఉంది కనుక బహుశా ఇండికి ఇదే సరైన సమయం టు లాంచ్ అ న్యూ బడ్జెట్ స్కూటర్. సేల్స్ పెరుగుతూ ఉన్న బ్రాండ్స్లో ఒక్క కామన్ విషయం ఉంది. వాళ్ళ ప్రోడక్ట్లో క్వాలిటీ ఉంది, వాళ్ళ సర్వీస్ బాగుంటుంది, క్వాలిటీ ఉంటుంది. ఆ క్వాలిటీ ప్రోడక్ట్లోనూ సర్వీస్లోనూ లేకపోతే ఏ ఫెస్టివ్ సీజన్లు వచ్చినా, ఎన్ని ఫెస్టివ్ ఆఫర్లు వచ్చినా, ఎన్ని ముహూర్త్ సేల్స్ పెట్టినా సేల్స్ జరగవు. ఇఫ్ యు నో యు నో. ఏథర్ రిస్తా డాష్బోర్డ్లో ఒక సరికొత్త అప్డేట్ వచ్చింది. ఆన్ ది అకేషన్ ఆఫ్ 70th కన్నడ రాజ్యోత్సవ కన్నడ లాంగ్వేజ్ రిస్తా డాష్బోర్డ్ల మీద యాక్టివేట్ అయింది. ఇన్ఫ్యాక్ట్ ఆల్రెడీ చాలా రిస్తా బండ్లకి ఈ అప్డేట్ చేరుకునేసింది, అప్డేట్ అయిపోయింది కూడా. ఒకవేళ మీ దగ్గర ఏథర్ రిస్తా ఉంటే సో ఫార్ మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో మీరు మా కమెంట్స్లో తెలియజేయండి. అండ్ దిస్ ఈస్ గుడ్ ప్రోగ్రెస్. అతి త్వరలో మరిన్ని ఇండియన్ లాంగ్వేజెస్ స్కూటర్ డాష్బోర్డ్లో రావాలని నేను బలంగా కోరుకుంటున్నా. అండ్ నెక్స్ట్ 4680 సెల్తో వచ్చే ఓలా 5.2 kWh స్కూటర్ చూశారు. దానికి ARAI అప్రూవల్ వచ్చేసింది. సో నౌ 4680 సెల్ బ్యాటరీ ప్యాక్ని మాస్ మ్యానుఫ్యాక్చర్ చేయొచ్చు, టెస్ట్ చేసి స్కూటర్లో పెట్టచ్చు, స్కూటర్లో పెట్టి అమ్మొచ్చు అండ్ డెలివరీస్ స్టార్ట్ అవ్వచ్చు. కానీ వెయిట్, ARAI సర్టిఫికేషన్ ఇప్పుడు వచ్చిందంటే ఇప్పటిదాకా లేదా? మరి అదేమీ లేకుండానే ఇన్ని నెలలుగా బండి డెలివరీ అయిపోతుంది అని చెప్తూ వచ్చారా? 2025 ఫెబ్లో ఇంకో 2-3 నెలల్లో డెలివరీ అయిపోతుంది అని చెప్పారు. ఆగస్టు సంకల్ప్లో ఈ నవరాత్రికి బండి డెలివరీ అయిపోతుంది అని చెప్పినప్పుడు ARAI సర్టిఫికేషన్ లేదా? వెల్ యా. అండ్ మన అందరికీ తెలుసు ఓలా స్కూటర్లలో సర్వీస్ ఇష్యూస్ ఎన్ఏస్ ఉన్నాయని చెప్పి. ఎన్నో స్కూటర్లు వారాల తరబడి, నెలల తరబడి సర్వీస్ సెంటర్ బయటే వేచి చూసే దృశ్యాలు మనం అందరం చూసాం. ఓలా ఎలక్ట్రిక్ అనౌన్స్ చేశారు, ఇక మీద వాళ్ళ స్కూటర్లని ఎవరైనా సర్వీస్ చేయొచ్చు, పార్ట్స్ రీప్లేస్ చేయొచ్చు, ఏ టెక్నీషియన్ అయినా అని చెప్పి. బేసిక్గా ఓలా వాళ్ళు ఆ స్కూటర్లని ఎలా సర్వీస్ చేయాలో, పార్ట్స్ ఎలా రీప్లేస్ చేయాలో డాక్యుమెంటేషన్స్ అండ్ ట్యుటోరియల్స్ వాళ్ళ వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతారు. దాన్ని అర్థం చేసుకోగల టెక్నీషియన్ ఎవరైనా వాటిని చూసి నేర్చుకొని ఓలా స్కూటర్లని దే కెన్ సర్వీస్. ఇప్పుడు ఇందులో 3 అజంప్షన్స్ ఉన్నాయి. ఒకటి, ఆ వెబ్సైట్లో పార్ట్లు ఎప్పుడూ ప్రతి చోట అందుబాటులో ఉంటాయని చెప్పి. కానీ మనందరికీ తెలుసు చిన్న చిన్న పార్ట్ రీప్లేస్మెంట్లు కూడా వారాల తరబడి సర్వీస్ సెంటర్ల బయట ఎన్నో బండ్లు వేచి చూస్తున్నాయి. అండ్ సెకండ్ అజంప్షన్, అసలు సమస్య ప్రోడక్ట్ క్వాలిటీ సరిగ్గా లేకనే బండిలో ఇష్యూస్ వస్తున్నాయి. అలా ఇష్యూస్ వచ్చిన బండిని మళ్ళీ రీప్లేస్మెంట్ గురించి అదే పార్ట్ అదే కంపెనీ నుంచే కొనుక్కుంటారు అనుకోవడం. ఎందుకంటే నేను చాలామందిని చూశాను, వాళ్ళ ఓలా స్కూటర్లలో సీట్ థర్డ్ పార్టీ కస్టమైజేషన్ చేసుకున్నారు. సీట్ కవర్లు కాదు, సీట్లే.
అండ్ పిలియన్ ఫుడ్ ట్రస్ట్, రేర్ వెబ్ మిరర్స్, ఇలాగా ఎక్కడెక్కడైతే థర్డ్ పార్టీ చేయగలరో అన్ని థర్డ్ పార్టీ కస్టమైజేషన్ చేసుకున్నారు. కారణం ప్రోడక్ట్ క్వాలిటీ. అండ్ మూడవది, ఇలా థర్డ్ పార్టీకి బండి సర్వీస్ ఇచ్చేస్తే సర్వీస్ ఇష్యూస్ ఎప్పటికీ ఫిక్స్ అయిపోతాయి అని చెప్పి. కానీ వాళ్ళు నిజానికి చెప్పేది బండి ప్రోడక్ట్ క్వాలిటీ ఎలా ఉన్నా మీరు పట్టించుకోవద్దు, కొనేసుకోండి, సమస్య వస్తే మా దగ్గర రావద్దు, ఎలా ఫిక్స్ అవ్వాలో మీకు చెప్తాం, మీరే ఫిక్స్ చేసుకోండి అని చెప్పి. స్కూటర్ని అమ్మిన బ్రాండే అలా చెప్తే ఇది సమస్య పరిష్కరించడం కాదు, ఇంకా పెంచడం కదా. డోంట్ గెట్ మీ రాంగ్, ఇలా బండి సర్వీసింగ్ థర్డ్ పార్టీ చేయగలిగేలా చేయడం మంచిదే, ఇట్ ఈస్ గ్రేట్ థింగ్. కానీ ఎప్పుడు మంచిదంటే వాళ్ళ బ్రాండ్ క్వాలిటీ స్టాండర్డ్సే బాగా మెండుగా ఉండి థర్డ్ పార్టీకి ఇస్తే అప్పుడు ఆ థర్డ్ పార్టీ వాళ్ళకి ఒక బెంచ్ మార్క్ ఉంటుంది. ఇది బ్రాండ్ బెంచ్ మార్క్, నేను సర్వీస్ సరిగా ఇవ్వకపోతే బ్రాండ్ దగ్గరికి వెళ్ళిపోతాడు అని చెప్పి ఒక భయం ఉంటుంది. కంపెనీ బ్రాండ్ క్వాలిటీ బెంచ్ మార్కే అంత కిందకుంటే వీళ్ళు ఒక పాయింట్ ఎక్కువ పెట్టినా వాళ్ళు బెస్టే. కాబట్టి ఓవరాల్ ఇండస్ట్రీ సర్వీస్ స్టాండర్డ్ని కిందకి దిగదార్చేలాగైతే నాకు అనిపిస్తుంది ఇది. మరి దీని గురించి మీకు అనిపిస్తుందో మీరు మా కమెంట్స్లో తెలియజేయండి. అండ్ నెక్స్ట్, సింపుల్ ఎనర్జీ మొత్తానికి ఒక న్యూ స్కూటర్ లాంచ్ చేసే పనిలో పడ్డారు. ఒక సరికొత్త డిజైన్ని పేటెంట్ చేశారు. చూస్తుంటే ఒక బడ్జెట్ స్కూటర్ ఫ్యామిలీ స్కూటర్ అయ్యే విధంగా అనిపిస్తోంది. లుక్స్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. అండ్ ఈ లుక్స్ మాత్రం డెఫినెట్లీ చాలా చోట్ల నుంచి ఇన్స్పిరేషన్ తీసుకున్నట్టుగా అనిపిస్తుంది. హోండా యాక్టివా ఎలక్ట్రిక్, ఐక్యూబ్, ఏతరిస్తా, జస్ట్ సెయింగ్. చూస్తుంటే డ్రమ్ బ్రేక్స్తో వచ్చే స్కూటర్ అనిపిస్తుంది. అండ్ విత్ అ హబ్ మోటార్, అంటే 1.2 lakh ప్రైస్ని టార్గెట్ చేస్తూ వచ్చే ఒక బడ్జెట్ స్కూటర్ అనిపిస్తుంది. అండ్ ఇట్ ఈస్ మచ్ నీడెడ్. సింపుల్ వన్ ప్రీమియం బండి, అది ఇచ్చే రేంజ్కి ప్రస్తుతం చాలా ఎక్స్పెన్సివ్ అది. అండ్ దానివల్ల సింపుల్ వన్ ఎస్ బండి గ్రేట్ డీల్గా అనిపిస్తుంది. కానీ అందులో ఫాస్ట్ ఛార్జర్ లేనందువలన ఆ రేంజ్కి ఆ ప్రైస్కి అతి దగ్గరలోనే ఏతర్ స్కూటర్లు చాలా టెంప్టింగ్గా అనిపిస్తాయి, అందులో ఫాస్ట్ ఛార్జర్లు ఉన్నందున. కాబట్టి ఐ విష్ ఆ ప్రైజింగ్ ప్రాబ్లమ్ని ఫిక్స్ చేస్తుంది అనుకుంటున్నా. ఇంతకు మించే కమెంట్ చేయడానికి ఇట్ ఈస్ టూ ఎర్లీ, లెట్స్ వెయిట్. అండ్ హీరో విడా వాళ్ళ సరికొత్త ఎలక్ట్రిక్ బైక్ టీజర్ లాంచ్ చేశారు. దాని పేరు కాన్సెప్ట్ ఊబెక్స్. ఈ వింత వింత ప్రోడక్ట్ పేర్లు హీరో విడాకి ఎక్కడి నుంచి దొరుకుతుందో కానీ హియర్ వి ఆర్. ఈ ప్రోడక్ట్ అండ్ ఆ పోస్టర్ లాంచ్ చేసిన తర్వాత ఆ రియాక్షన్ చూసి మారుద్దాం అనుకున్నారా, లేదా ప్రోడక్ట్ని కాస్త చేంజ్ చేసి పెడదాం అనుకున్నారో ఏమో కానీ ఆ పోస్టర్ తీసేసి ప్రోడక్ట్లో కాస్త చేంజెస్ చేసి పేరు మార్చి ఇంకో పోస్టర్ లాంచ్ చేశారు. దాంట్లో పేరు ప్రాజెక్ట్ VXZ. మీరే అనుకుంటున్నారో నాకు తెలుసు, ఊబెక్సే బాగుంటుంది కదా. ఆయన స్కూటర్ ఇమేజ్ చూస్తే ప్రీవియస్ టీజర్తో పోలిస్తే చాలా ఇంట్రెస్టింగ్ మార్పులు చేర్పులు అయితే చేశారు. షార్పర్ హెడ్లైట్ హౌసింగ్, ఒక సరికొత్త ఇన్స్ట్రుమెంట్ ప్యానెల్ డిజైన్, టైల్ సెక్షన్ కూడా బాగా షార్పెన్ చేశారు, స్టెప్డ్ స్ప్లిట్ సీట్ పెట్టారు, ఒక సిగ్నేచర్ విడా LED DRL డిజైన్. లుక్స్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. ఇన్ఫాక్ట్ నాకు తెలిసి ఎలక్ట్రిక్ బైక్స్ లో ఇటువంటి క్రేజీ ఇంట్రెస్టింగ్ డిజైన్ అండ్ బైక్స్ రావాలి, ఎక్సెప్ట్ లింప్ మోడ్ మాత్రం రాకూడదు. అతి ముఖ్యమైనది, ఈ మధ్య చేతక్ స్కూటర్లలో ప్రీమియం 3501 నుంచి 3502, 3503లో కూడా బ్యాటరీ ఇష్యూస్ వస్తున్నాయి అని చెప్పి వాటిని తీసుకెళ్తే సర్వీస్ అంత బాగాలేదు అని కంప్లైంట్స్ ఉంటున్నాను. ఐక్యూబ్లో కూడా 10,000 లేదా 20,000 కిలోమీటర్ల తర్వాత మోటార్ ఇష్యూస్ వస్తున్నాయని చెప్పి బండి రోడ్డు మధ్యలో ఉండగా అర్ధాంతరంగా మోటార్ కట్ ఆఫ్ అయిపోతూ ఉంది అని వింటున్నా. అండ్ విడా VX2లో కూడా చాలా కాలం తర్వాత ర్యాండమ్గా లింప్ మోడ్ ఇష్యూస్ వస్తున్నాయి మళ్ళీ అని వింటున్నా. మీ దగ్గర చేతక్, ఐక్యూబ్ ఆర్ విడా ఏ బండి ఉన్నా మీరు ఏ ఇష్యూస్ ఫేస్ చేసినా మీరు మా కమెంట్స్లో తెలియజేయండి. అప్పటిదాకా చలో.